జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కేవలం ఏదో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా చారిటీ లాగా లేదు. ఆయన చేసిన దాంట్లో ఒక ప్లానింగ్ ఉంది, ఆ ప్రణాళికలో స్పష్టత ఉంది, ఒక ఎకానమిక్ ప్రిన్సిపల్ ఉంది. మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఎవరైతే అర్హులందరికీ ₹1 పన్ను పోకుండా వాళ్ళ చేరుతుంది. వాళ్ళ దీంట్లో వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళగలిగేవాళ్ళు. ప్రతిదీ దానివల్ల వ్యాపారం నడుస్తున్నది. మళ్ళీ తిరిగి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ వచ్చింది. ఎకనామిక్స్ అంటే అదే ఆర్థిక శాస్త్రం. యూజ్ చేసినా ఈ బ్యాలెన్స్ చేస్తే అది బ్రహ్మాండమైన డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ కాదంటే మీరు గోడ వేస్తారు. ఈరోజు ఎందుకు లేదు? మరి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు 18 నెలల్లోనే 2,70,000 కోట్లు వెళ్తాం. మనం 5 ఏళ్లలో చేసిన దాంట్లో కోవిడ్ ఎదుర్కోవడానికి చేసిన అడిషనల్ ఎక్స్పెండిచర్తో వ్యయంతో పోలిస్తే 80% పైగా ఈ 18 నెలలు 19 నెలల్లోనే చేసింది. ఇవన్నీ చేసింది ఒక ఇండివిజువల్. సిస్టమ్ మొత్తం చేసింది. అదే డ్రైవర్ కదా నడపకపోతే అది బస్సు, రైలు, విమానం ఏదైనా గోడకన్నా కొట్టుకుంటుంది, ఆడ పడుకుంటుంది, కంట్రోల్ ఎట్లుంటారు. ఆ నడిపిన వ్యక్తి, ఆ స్టీరింగ్ ఎవరు తీసుకున్నారు? ఒక అనుభవం లేని తొలిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తీసుకొని సక్సెస్ఫుల్గా చూపారు. ఇప్పుడు రేపు వచ్చినాక ఎట్లుండబోతుందో చెప్తా. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ గత అనుభవాలు లెక్కలేసుకున్నారు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోయే రకంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినా ఈ 4 ఏళ్ళు ఆయన చేస్తాడు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి లేకపోతాడు. అయినా సరే మళ్ళీ బ్యాలెన్స్ చేసి దేశంలోని అగ్రగామిగా స్టేట్గా తీసుకుపోవడానికి నెక్స్ట్ 5 ఇయర్స్ మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నాయకత్వం ఉంది. ఆయన కూడా అలాంటి ప్రణాళికలతోనే ఉన్నారు. ప్లస్ మంచి మనసు, మంచి పాలన ఇచ్చారు. పాలకుడు ఎట్లుండాలో చూపించారు. అప్పుడు రాజశేఖర్ అన్నట్టు ఏదో లోపం ఉంటుందేమంటారు. చంద్రబాబు గారు అన్నామంటే నేను వేసిన రోడ్డు మీరు దిగుతాను, మీరు నా ఓట్లు వేయకపోతే బాగా ఉన్నట్టు అడుగుతాడు. తేడా అది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు వదులుకున్నాం? చంద్రబాబు చెప్పినటువంటి బోటపు మాటలు నమ్మి అక్షరాల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని వదులుకున్నామని బాధపడుతున్నటువంటి తరుణం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం తీసేస్తే 2.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాల కాలంలో త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం ఖాయమని ఈ రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకోండి నేను చెప్తున్నాను. రాసుకోండి, నోట్ చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ